జై శ్రీమన్నారాయణ. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నేపాల్ ముక్తినాథ్ యాత్రలో భాగంగా 5వ రోజు కాఠ్మండూలో ముఖ్యమైన ప్రదేశాలు మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా ప్రస్తుతం మనము జల్ నారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చాలా ప్రత్యేకం అంటారు. స్వామివారు ఎంత పెద్దగా ఉంటారంటే మళ్ళీ నీళ్లల్లోనే ఉంటారనమాట, ఆ జలంలోనే ఉంటారు ఆ నారాయణుడు. వారి విగ్రహం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ లోపలికి కనిపిస్తుంది, మీకు విజువల్స్ కూడా నేను చూపిస్తాను. మరి ఇక్కడ విశేషాలు విశిష్టత గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు బ్రహ్మశ్రీ భరత్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఓం నమో నారాయణాయ. నమో నారాయణాయ. అబ్బా, స్వామిని చూస్తే అంటే నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత పెద్దగా భలే ఉన్నారు పడుకుని శేష తల్పం పైన ఆయన. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఎందుకు స్వామివారు అలా నీళ్లల్లోనే ఉండడానికి కారణం? అమ్మ, ఇక్కడ మనము చాలా వరకు అందరూ జల్ నారాయణ అని పిలుస్తారు మా వైపు, కానీ ఇక్కడ బుధ నీలకంఠ అంటే అర్థమవుతుంది. వీటికి ఒక చరిత్ర ఉంది ఈ యొక్క ప్రదేశానికి. ముందుగా ఈ యొక్క విగ్రహం ఏదైతే ఉందో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని వారి యొక్క అవతారంలో దొరికినటువంటి యొక్క స్వయంభూ విగ్రహము అని చెప్తారు. నీల్ అనేటువంటి ఒక వ్యక్తి, ఇదంతా ఒక పొలం, ఆయన పొలాన్ని కాస్త ఏదో దున్నుతూ ఉంటే ఆయనకి చిన్నగా ఏదో ఒక రాయి కనపడితే ఆ రాతిని ఆయన కాస్త ఏదో శోధిద్దామని చెప్పి దాన్ని కాస్త తవ్వడం మొదలుపెట్టి ఏదో పెద్ద రాయి కనపడేసరికి ఊరిలో గ్రామంలో అందరినీ పిలిస్తే అందరి సహకారంతో సుమారుగా కొన్ని నెలల పాటు ఆయన రాజుని శోధించడం మొదలుపెట్టాడట. చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క స్వామివారి యొక్క విగ్రహం పడుకున్నట్టుగా శ్రీ మహావిష్ణువులో కనపడిందట. అక్కడ నుండి నీళ్ళన్నీ కూడా బయటికి పొంగడం మొదలుపెట్టాయట, పాతాళం నుంచి నీళ్ళు రావడం. సో స్వయంభూనాథ్ అని అంటారు. మనం ఈ యొక్క రాతిని కంట్ అంటారంటమ్మా, కంట్ అంటారట. సో నీళ్ళకి దొరికినటువంటి కంట్ కాబట్టి అతను నీలకంఠుడయ్యారు. అందుతప్ప శివుడు అని మనం నీలకంఠ అంటే శివ అనుకుంటాము, ఇక్కడ విష్ణుమూర్తి కదా అనుకుంటారు. నీళ్ళు అంటే రైతు పేరు, కంట్ అంటే రాయి. మరి బుధ అంటే ఏంటి అంటే తవ్వడం ద్వారా ఏదైతే నీళ్ళకి దొరికినటువంటి యొక్క కంఠం అనేటువంటి రాయి ఉందో అదే బుధ నీలకంఠ అని ఇక్కడ విశేషము. మనము ఇక్కడ చాలా చెప్పుకోదగిన ఒక చరిత్ర ఏంటంటే, శ్రీ మహావిష్ణువు పడుకున్నటువంటి శేషపానం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇటువంటి ఇంత పెద్ద విగ్రహం మనం ప్రపంచంలోనే ఎక్కడ చూడలేము. ప్రపంచంలోనే అతి పెద్ద గొప్పదైనటువంటి యొక్క దర్శించుకోవాల్సినటువంటి యొక్క పడుకున్నటువంటి ఒక శ్రీ మహావిష్ణువు అని చెప్తారు. కాబట్టి బుధ నీలకంఠ అనేటువంటి ఈ ప్రదేశాన్ని ఈ యొక్క నేపాల్ ముక్తినాథ్ యాత్రలో ముఖ్యంగా కాఠ్మండు వచ్చిన ప్రతి ఒక్కరూ చూసేటువంటి అత్యధికమైన ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ప్రదేశం కూడా ఒకటి అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే అమ్మ, ఇక్కడ నారాయణమూర్తి శ్రీ మహావిష్ణు, అదేవిధంగా నేపాల్లో రాజు కూడా ఆయన కూడా శ్రీ మహావిష్ణుతో సమానంగా భావిస్తారు. కాబట్టి ఒక శ్రీ మహావిష్ణు స్థానంలో ఉండి ఇంకో శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళకూడదు అనే అపోహతో ఇక్కడికి ఎప్పుడు కూడా రాజులు ఎవరు రారు. నేపాల్ రాజులు అన్ని దేవాలయాలకు వెళ్తారు, కానీ ఇక్కడ మాత్రం ఈ బుధ నీలకంఠ అనేటువంటి ఒక ప్రదేశానికి మాత్రం రాజులు ఎవరు కూడా దర్శనానికి రారు. అది ఇక్కడ చెప్పుకోదగిన ఒక విషయము. ప్రతి ఒక్కరు దర్శించుకొని తరించాల్సినటువంటి యొక్క సుందరమైనటువంటి అతి పెద్దదైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అమ్మ. చాలా చక్కగా వివరించారండి. మొత్తంగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ ఇది కదండి. థ్యాంక్ యూ గురువు గారు. సో విన్నారు కదా, చాలా చాలా బాగుందండి. అంటే స్వామివారి విగ్రహమే చాలా నిండుగా ఉంది. ఖచ్చితంగా కాఠ్మండు వచ్చిన వాళ్ళందరూ దర్శించుకోవాల్సిన ప్రదేశాలలో మరీ ముఖ్యమైనదనమాట నీలకాంత్ అని. బుధ నీలకాంత్ అంటేనే అర్థమవుతుంది. మనం జలనారాయణ అని మనం అంటాము, బట్ వీళ్ళకి అలా అర్థం కాదు. చెప్పే వాళ్ళకి మనం అడ్రస్ అడిగేటప్పుడు బుధ నీలకాంత్ టెంపుల్ ఎక్కడ అని అంటే చెప్తారనమాట. అలా ఇక్కడి నుంచేనండి వాక్. ఇలా నెమ్మది నడుచుకుంటే క్యూ లైన్లో పెద్ద క్యూ లైన్ ఏం లేదు, గబగబా అలా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ ఇవాళ సండే, అందుకు ఈ మాత్రం పబ్లిక్ ఉన్నారు. అలాగే కొన్ని పూజలు కూడా చేస్తున్నారు ఈ చుట్టుపక్కల. చుట్టూ అంతా కూడా చూడొచ్చు. ఈ స్వామికి సంబంధించినవే కొన్ని ఉపాలయాలు కూడా ఉంటాయి. ప్రతి చోట శివాలయం మనకు అనిపిస్తుంది, ఇక్కడ కూడా శివాలయం ఉంటుంది. గబగబా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు. వచ్చిన వాళ్ళు అన్ని టెంపుల్స్తో పాటు జలనారాయణ టెంపుల్ కూడా వీక్షించి వెళ్ళండి. నమో నారాయణ.